యానాం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. యానాం నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక మొత్తం 37,972 మంది ఓటర్లుండగా 43 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. యమున మరి కాసేపట్లో ఇక్కడ పాండిచ్చేరిలోని అంతర్భాగం యానంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు ముగుస్తుంది. 6 గంటలకల్లా ఇది పోలింగ్ని నిలిపివేస్తారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ చాలా ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొనసాగింది. అయితే ఇప్పుడు 5 గంటలకు వచ్చిన ఎన్నికల పోలింగ్ శాతం చూసినట్లయితే దాదాపు 37,972 ఓట్లలో 34,098 ఓట్లు పోలైన పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 89.5% 5 గంటలకి పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకైతే 57% నమోదైంది. అలాగే 3 గంటలకైతే 74% పైపెచ్చు నమోదైన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ప్రతి 2 గంటలకి దాదాపుగా 20% వరకు ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. అయితే 6 గంటలకి గడువు ముగిసే సమయానికి పోలింగ్ గడువు ముగిసే సమయానికి దాదాపుగా 94% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. గత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యానం నియోజకవర్గంలో దాదాపుగా చూసినట్లయితే 92% ఓటింగ్ పోలైంది. ఇప్పుడు కూడా అదే వేగం, దానికంటే 2 నుంచి 3% వరకు కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు ఇక్కడ ఉన్న పోలింగ్ స్థలాలను బట్టి అంచనా వేస్తున్నారు. మొత్తం 43 పోలింగ్ కేంద్రాల్లో ఇక్కడ పోలింగ్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఒక 17వ పోలింగ్ బూత్ను పింక్ పోలింగ్ బూత్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలకి అలాగే 30 ఏళ్ల లోపు యువకులకి ప్రత్యేకించి 2 బూత్ల కింద పెట్టి ఇక్కడ ఒక ఓటర్లలో ఒక చైతన్యం కలిగించే విధంగా అందరినీ, అంటే మహిళా పోలింగ్ బూత్లో కేవలం మహిళా సిబ్బందిని అలాగే యువతకి సంబంధించిన పోలింగ్ సిబ్బందిలో యువకులైన అధికారుల్ని నియమించి ఈ పోలింగ్ ప్రక్రియ ఎన్నికల అధికారులు నిర్వహించారు. అయితే ప్రధానంగా ఇక్కడ పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అలాగే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోకుల మధ్య గట్టి పోటీ కొనసాగినట్టుగా తెలుస్తుంది. ఇరు వర్గాలు కూడా తమ గెలుపు మీద ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మే 4వ తేదీన ఈ పోలింగ్ మీద ఫలితాలు లెక్కింపు ఉంటుంది. మే 4న ఫలితాలు వెల్లడనున్నాయి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొత్తం సాయుధ బలగాల నేపథ్యంలో, అంటే ఒడిశా నుంచి కూడా ఇక్కడ కేంద్ర బలగాల్ని రప్పించారు. ఇక్కడ మొత్తం పెద్ద బందోబస్తుతోటి ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగింది. పుదుచ్చేరిలో అంతర్భాగమైన యానం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్భాగంగా ఉంది. ఇక్కడ దాదాపు 37,972 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. 6 గంటలకి ఇది దాదాపుగా 94% పైబడి నమోదవుతుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. యమున, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.